ఒకప్పుడు బొగ్గు బ్లాకులు పారదర్శకత లేకుండా కేటాయింపులు. ఈరోజు మోదీ ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా వేలం విధానం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బొగ్గు రంగంలో వేగవంతంగా కొత్త సంస్కరణలు. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో 70% పైగా బొగ్గు ద్వారానే. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు ఎక్కడా విద్యుత్ కొరత లేదు. ప్రపంచంలో బొగ్గు నిల్వల్లో 5వ స్థానంలో భారత్, ఉత్పత్తి వినియోగంలో 2వ స్థానం. ప్రపంచంలోని అగ్రగామి సంస్థగా కోల్ ఇండియా. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు దిగుమతులు తగ్గించే దిశగా ముందడుగు వేస్తున్నారు. 64,000 కోట్ల పెట్టుబడులతో భారీ ప్రాజెక్టులు ప్రారంభమైంది. 143 గనులను శాస్త్రీయంగా మూసివేస్తూ అభివృద్ధి, ఉపాధి అవకాశాలకు కొత్త దారి. సంస్కరణలతో బొగ్గు రంగం బలోపేతం, శక్తివంతమైన భారత నిర్మాణం.